ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. లాస్ట్ వీడియోలో కుశభనాభుడి పుత్రికల వివాహ మహోత్సవం గురించి తెలుసుకున్నాం. ఇక ఈ వీడియోలో విశ్వామిత్రుడి జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం. రామ, ఈ బ్రహ్మదత్తుడు వివాహం చేసుకున్న తర్వాత కౌంపిల్య నగరానికి వెళ్ళిపోతాడు. ఇక అపుత్రుడైన కుశభనాభుడు పుత్రప్రాప్తి కోసం పుత్రకామేష్టి యాగాన్ని ఆచరిస్తాడు. బ్రహ్మ మానసపుత్రుడు, మిక్కిలి ఉదారుడు అయిన కుశుడు తన కుమారుడైన కుశభనాభుడి పుత్ర కామేష్టి చేస్తున్నప్పుడు ఆయనతో ఇలా అంటాడు: ఓ కుమార, సర్వ సద్గుణములతో నీకు ధీటైన మిక్కిలి ధార్మికుడైన గాధి అనే పుత్రుడు నీకు కలుగుతాడు. అతడి వలన నీ కీర్తి ప్రతిష్టలు ఈ లోకంలో చిరస్థాయిగా ఉంటాయి అని. ఆ తర్వాత తన పుత్రుడైన కుశభనాభుడితో ఇలా అని, ఆకాశ మార్గంలో శాశ్వతమైన బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది కుశుడికి. ఇక కొంతకాలం తర్వాత కుశభనాభుడికి అతని భార్య అయిన కృతాచితో గాది అనే సుతుణ్ణి ఉదయిస్తాడు. అతడు మిక్కిలి ధార్మికుడు. ఆ మిక్కిలి ధర్మాత్ముడైన గాదియే నా తండ్రి. నేను కుశవంశంలో పుట్టాను కాబట్టి నన్ను కౌశికుడు అని కూడా అంటారు. సత్యవతి మా అక్క. ఆమె చక్కని వ్రతనిష్ట కలది. ఆమెకు రుచీకునితో పెళ్లి జరిగింది. మా అక్క కూడా కుశుడి వంశంలో జన్మించినందుకు ఆమెను కౌశికిగా కూడా పిలుస్తారు. ఆ కౌశికి నదే ఈ నది. ఈమె మా అక్క. ఆమె ఎల్లప్పుడూ తన పతికి అనుకూలవతి అయి ప్రవర్తిస్తూ ఉండేది కనుక ఆమె పతిని అనుసరించి శశీరముతోనే స్వర్గానికి చేరింది. ఆ తర్వాత పరమోధారగా కౌశికి అనే పేరుతో ఈ మహానది అయి ఇక్కడ ప్రవహిస్తోంది. ఇక ఈ దివ్యమైన కౌశికీ నది రమ్యంగా పుణ్యోదయకములతో హిమగిరిని ఆశ్రయించింది. నా సోదరి లోకహితార్థం కోసం నదియే ఇలా ప్రవహిస్తోంది. ఇక్కడి భూములను సస్యశ్యామలం చేస్తోంది. రఘునందన, అందువల్లే నా సోదరి అయిన కౌశికిపై ప్రేమతో హిమాలయ ప్రాంతంలో నేను సుఖంగా ఉంటున్నాను. మా అక్క పవిత్రురాలు. సత్యము ధర్మము ఆమెకు ప్రాణతుల్యాలు. ఆమె గొప్ప పతివ్రత, మహాత్మురాలు. కౌశికి నదులలోనే శ్రేష్టమైనది కనుక రామ, ఈ క్రతు నిర్వహణ నిమిత్తమై ఈ ప్రాంతము నుండి ఇక్కడికి వచ్చాను. ఇక సిద్ధాశ్రమంలో ఏతెంచి నీ పరాక్రమంతో నేను కృతార్థుడయ్యాను. భుజబైలశాలి అయిన ఓ రామ, నీవడిగిన దానికోసం నేను నా వంశం యొక్క పుట్టు పూర్వత్రాలన్నీ కూడా సంగ్రహంగా వివరించాను. ఇక శ్రీరామ, నీ కథా ప్రసంగాలతో రాత్రి కొంత సమయం గడిచిపోయింది. ఇక రేపు మన ప్రయాణం కూడా ఉంది కాబట్టి ఇక నిద్రపో, నీకు శుభమవుతుంది అని అంటాడు విశ్వామిత్ర మహర్షి. ఇక అక్కడున్న మునులందరూ ఇలా అంటారు: ఓ ముని, మీ కౌశిక వంశము చాలా గొప్పది. ఇది ధర్మానికి అట్టుపట్టు. ఈ వంశంలో పుట్టిన నరోత్తములందరూ మహానుభావులే, బ్రహ్మతుల్యులు, మహాయశస్వి అయిన ఓ విశ్వామిత్ర, కౌశికులందరిలోనూ నువ్వింకా గొప్పవాడివి. నీ వంశానికి వన్నె తెచ్చిన కౌశికి సమస్త నదుల్లోనూ శ్రేష్టమైనది. అక్క తమ్ముళ్ళిద్దరూ గొప్పవాళ్ళు. ఇట్లు ఈ మునీశ్వరులందరూ ప్రస్తుతించిన తర్వాత మిక్కిలి సంతుష్టుడైన ఆ గాధీసుడు ఆ నిద్రలోకి సూర్యుడిలాగా జారుకుంటాడు. ఆ తర్వాత రామలక్ష్మణులు ఇద్దరూ విశ్వామిత్ర మహర్షి యొక్క వైభవానికి ఆశ్చర్యపడి ఆ మహర్షిని మెచ్చుకొని వారు కూడా నిద్రలోకి జారుకుంటారు. వాల్మీకి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 34వ సర్గము సమాప్తము. స్వస్తి.